నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. తెలుగు ట్రేడర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు టైం 10:53 అవుతుంది. చూడండి ఇట్లుంది మన నిఫ్టీ మార్కెట్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి కింద పడి ఒక 2 days నుంచి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ 22nd of November. తర్వాత ఒక పెద్ద గ్యాప్ అప్ వచ్చి అదే ఏరియాలో సస్టైన్ అయింది. ఓకే, అంటే ఇండిసిషన్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఈరోజు కూడా గ్యాప్ అప్ అయింది, కానీ మళ్ళీ కింది పడ్డది. ఓకే, ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యి ఒక 2 hours అవుతుంది కాబట్టి చూద్దాం. మీరు 4 hours చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. ఓకే, చూడండి జస్ట్ అక్కడక్కడనే తిరుగుతుంది అన్నమాట. దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే పెద్ద ఫాల్ దొరికే ఛాన్స్ ఉంది గైస్. ఓకే, ఆ ఫాల్ని కూడా క్యాప్చర్ చేద్దాం. ఓకే, దీనికన్నా పైన వెళ్తే కొంచెం బయింగ్ ఛాన్స్ ఉంది, బట్ ఓవరాల్ ఈరోజు కిందికే వచ్చే ఛాన్స్ ఉంది నాకు, యాజ్ పర్ మై వ్యూ. ఎందుకంటే అన్లెస్ దెర్ ఈజ్ అ సడన్ బయర్ ఉంటే కానీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, ఇఫ్ ఐ సీ ఇన్ 15 minutes క్యాండిల్, నేను ఇది స్లోగా చెప్తున్నాను ఎందుకంటే మీకు కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుందని. ఓకే, సో దట్ నేను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాను మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే 25th నిన్న ఈరోజు 9:15 క్యాండిల్ 24,330 దగ్గర ఓపెన్ అయింది. కంటిన్యూస్ 3 candles కింద పడ్డది. ఓకే, ఇప్పుడు సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్, పైకి పోతలే కిందికి పోతలే. ఓకే, ఒక్క నిమిషం గైస్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే కింది పడి మళ్ళీ సైడ్ వేస్ అవుతుంది మార్కెట్. ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళని ట్రై చేస్తుంది, బట్ ఐ గెస్ ఇక్కడ నుంచి ఒక మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చూసుకుందాం. ఈ ఏరియా నుంచి బయటికి రావాలి, దీని నుంచి పైకి వస్తే ఓకే ఒక పని చేద్దాం, ఇది క్లియర్ చేసి ఇక్కడ నుంచి పైకి వచ్చింది అనుకోండి బయింగ్ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ నుంచి కిందికి పడ్డది అనుకోండి సెల్లింగ్ ట్రేడ్ అవుతుంది. బట్ మనం స్కాల్పర్స్ కాబట్టి చిన్న టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఓకే, చిన్న టైం ఫ్రేమ్స్లో అప్పర్ హైస్ చేసుకుంటే పైకి వెళ్తుంది. ఓకే, పైకి వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, మేబీ ఇక్కడ నుంచి ఒక ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇఫ్ యూ సీ చిన్న టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ గీసుకుందాం. ఓకే, స్లోగా చెప్తున్నా గైస్, స్పూన్ ఫీడ్ లాగా, సో దాట్ మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నా, ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే, ఈఎంఐ పైన క్యాండిల్ ఎండ్ అయింది 5 minutes అంటాం. ఇఫ్ ఐ సీ ఇన్ 15 minutes క్యాండిల్ ఇంకా ఈఎంఐ కిందనే ఉంది. ఓకే, సో 5 minutes క్యాండిల్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సో దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఇక్కడ నుంచి క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికే పడుతుంది, కానీ అట్లీస్ట్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. ఓకే, ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తామో లేదో చూసుకుందాం. ఆగండి, ఏం చేస్తా అంటే 3 charts ఓపెన్ చేసుకున్నాను, దానిలోనే ఉంటుంది ఇట్లా 3 charts. ఓకే, అంటే ఈజీగా ఫ్రీగా ఇక్కడ నేను నిఫ్టీ కాల్ ఒకటి యాడ్ చేసుకుంటా, ఇక్కడ పుట్ ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే, తక్కువ మందితో ట్రేడ్ చేద్దాం, నో ఇష్యూస్ గైస్. నేర్చుకోనికి అది చాలా బెటర్. నేను నా అమౌంట్ వేరే అకౌంట్ ఉందన్నమాట. ఓకే, బింగెక్స్లో ప్లస్ వేరే దాని అకౌంట్లో ఉంది. సో నేను లైట్ ట్రేడింగ్ చేస్తాను, నేను పెద్ద అమౌంట్ చేస్తా. జస్ట్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే బయట ఉన్నా, ఇంకా 2 months అయింది, ఇంకా హైదరాబాద్ పోలే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు చూడండి గైస్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ పైకి టర్న్ అయింది అనుకోండి, మనం కొనుక్కోవచ్చు. ఎంత కొనుక్కోవచ్చు? 130 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 130 into 200 క్వాంటిటీ చేస్తే 26,000 అవుతుంది. మనం 150 క్వాంటిటీ ట్రై చేద్దాం. ఓకే, చలో 150 క్వాంటిటీ కరెక్ట్ రిజెక్షన్ అయితే తీసుకుంది గైస్. ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు, ఇది కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, బట్ లెట్స్ సీ క్యాండిల్ 48 seconds ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, గడబడి చేయొద్దు ఎప్పుడు, ఎందుకంటే 40 seconds జస్ట్ పైకి వెళ్ళి విగ్ చేసి కిందికి పడినా పడుతుంది. సో వెయిట్ చేద్దాం 30 seconds. ఓకే, చూడండి నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, మీరు చూసుకున్నట్టే 0 orders, పొజిషన్ 0. ఓకే, 27 seconds, 26 seconds, 25 seconds పైకి వెళ్ళిపోతుంది, బట్ ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. ఐ నీడ్ అ కన్ఫర్మేషన్, అప్పుడే మన ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా లాస్ అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ మన ప్లాన్ ప్రకారం వెళ్తుందని ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకే,
నేను ఇక్కడ 10 లక్షలతో చేసినా ఇట్లనే ట్రేడ్ చేస్తుండే, 1,00,000 రూపాయలతో చేసినా ఇట్లనే ట్రేడ్ చేస్తున్నాయి, 25,000తో చేసినా ఇట్లనే చేస్తా. ఓకే, సో ఎండ్ అయింది గైస్, నేను బై చేస్తాడా. ఓకే, బై క్రియేట్ అయిపోయింది గైస్. సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఉందా, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే, దానికన్నా ఎక్కువసేపు ఆగా, క్యాండిల్ ఎండ్ అవ్వాలి, అంటే విగ్ పెట్టడం కాదు, ఎండ్ అవ్వాలి. ఓకే, కరెంట్లీ 255 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. చూడండి, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసాం మనము. ఓకే, ఒకవేళ దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే మనం లాస్ బుక్ చేసుకుందాం, లేదనుకోండి అట్లీస్ట్ ఒక 15 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం, 15 పాయింట్స్. ఓకే, దిస్ విల్ బి అవర్ ప్లాన్. ఓకే, ఈ ప్లాన్కి అగేన్స్ట్గా ఏం వెళ్ళినా మీరు యాక్సెప్ట్ చేసేసుకోవాలి. అదే స్కిల్, ట్రేడర్స్కి ఉండే స్కిల్ అదే, యాక్సెప్టింగ్. ఓకే, చూడండి, మన నెగిటివ్ డైరెక్షన్లో ఎండ్ అయింది క్యాండిల్, బట్ స్టిల్ నేను ఇక్కడ ఒకటి పెట్టా కదా, ఇక్కడ దాకా రానికి వెయిట్ చేస్తున్నా, అక్కడ వచ్చిందంటే నేను బ్లైండ్గా సెల్ చేస్తా గైస్. ఓకే, ఇదే స్కిల్, ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. లాస్ బుక్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఓకే, ఎప్పుడు లేదు పైకే పోతుంది కదా మార్కెట్, చూస్తే పైకే పోతుంది, నేను హోల్డ్ చేసుకుంటా, కిందికి పడినా హోల్డ్ చేసుకుంటా అంటే బిస్కెట్ అవుతారు. ఓకే, ఎప్పుడు ప్రాసెస్ ఫాలో, ఎందుకంటే ఇది ఆప్షన్, ఇది స్పాట్, ఇది ప్రీమియం ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ కొంచెం మూమెంట్. సో మీరు ఇది పైకి వెళ్తుందని చెప్పేసి ఇది హోల్డ్ చేసుకొని కూర్చోద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో 660 రూపీస్ లాస్ నడుస్తుంది కరెంట్లీ, వెయిట్ చేద్దాం. యాక్చువల్లీ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది కదా, మీరు చూడండి 5 మినిట్స్ క్యాండిల్లో. అట్లీస్ట్ చలో మళ్ళీ గ్రీన్కి వచ్చేసాం గైస్. 200 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, 400 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. దీంట్లో అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయితే మనం సేఫ్ జోన్ ఉంటాం అనమాట. చూద్దాం, మన టార్గెట్ అయితే పైకి పెట్టా 15 పాయింట్స్. నైస్, కమాన్, చలో ఒక స్ట్రాంగ్ గ్రీన్ అయితే రావాలి యాజ్ పర్ ఈ మూమెంట్. చూడండి, అప్పర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, స్లోగా పైకి వెళ్తుంది. సో మేబీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళొచ్చు, ఆరెంజ్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, యాజ్ పర్ మీరు చూడండి, ఒక క్యాండిల్ పైకి అవుతుంది, ఒక క్యాండిల్ కిందికి వస్తుంది, ఒక క్యాండిల్ పైకి అవుతుంది, 2 క్యాండిల్ కిందికి వస్తుంది, ఒక క్యాండిల్ పైకి వెళ్తుంది, మేబీ 2-3 క్యాండిల్స్ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఓకే, బట్ మనం రూల్స్ మాత్రం ఫాలో చేస్తాం గైస్. ఈ ట్రెండ్ లైన్ దాకా వెయిట్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను జెన్యున్గా మాట్లాడితే చూద్దాం, సిచ్యువేషన్స్ బట్టి ఏం చేస్తో చూద్దాం. బీ లైక్ అ వాటర్ మై ఫ్రెండ్, సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ అవ్వాలి, బట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 95% ఫాలో చేయాలి, 100% అనుకోండి. ఓకే, కమాన్, కరెక్ట్ 50% లీడ్ వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు మనము ఒక ఫిబ్ రిట్రేస్మెంట్ వేసామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి 50% సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వస్తుంది. ఇది బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, ఎల్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని ట్రై చేస్తుంది, బట్ ఇక్కడ దాకా వెళ్తుంది యాజ్ పర్ మై వ్యూ. ఓకే, చూద్దాం, కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా అని వెయిట్ చేద్దాం. సైకాలజీ చాలా ఇంపార్టెంట్ గైస్ దీంట్లో, ఎందుకంటే ఈ మూమెంట్ బట్టి మన బ్రెయిన్ పిచ్చిగా ఆలోచిస్తుంటుంది. అరే కిందికి వస్తుంది, కట్ చేసాం, పైకి వెళ్తుంది, బుక్ చేసుకుందాం, కొనుక్కుందాం. అది పెద్ద సైకలాజికల్ గేమ్ అనమాట, అది ఎక్స్పీరియన్సెస్ వస్తుంది. అందుకే చిన్న అమౌంట్ ఎప్పుడు ట్రేడ్ చేయండి, ప్రాసెస్ని నేర్చుకోండి. మీకు డిసిప్లిన్ ఉందా నేర్చుకోండి ఫస్ట్. అంటే డిసిప్లిన్, సైకాలజీ, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. పేషెన్స్ అంటే ఎంత పేషెన్స్ చూడండి, ఇంత కిందికి వచ్చినా పేషెన్స్ తోటి ఆగుతున్నాం, ఎందుకంటే మన ప్రాసెస్కి అగేన్స్ట్కి వెళ్తున్నా లేదా అని. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది 3 వచ్చిందంటే ఇంకా మీరు ట్రేడర్ అయిపోయినట్టే, ప్రో ట్రేడర్స్. బట్ వెన్ ఎవర్ ప్రో ట్రేడర్ అయినా మీరు ఈ ప్రాసెస్ అన్ని జాగ్రత్తగా ఫాలో చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే,
యూజువల్లీ ఆప్షన్ ఇంత ప్లేస్ ఇంతసేపు పెట్టుకోదు. నేను ఒక క్విక్ మూమెంట్ వస్తుందని బై చేసాం, వచ్చింది ఇక్కడ దాకా, వచ్చి మళ్ళీ స్లోగా కిందికి పోతుంది గైస్. ఈరోజు ట్యూస్డే కదా, ఓకే. క్విక్ మూమెంట్ ఇక్కడ దాకా అయితే రావాలి గైస్, యాజ్ పర్ మై వ్యూ. చలో మళ్ళీ గ్రీన్లోకి వచ్చాం. 150 నడుస్తుంది, 200, 240, 260, 700. సూపర్ మూమెంట్ గైస్, 700. కమాన్, మార్కెట్ కిందికే పడుతుంది. ఇది క్విక్ మూమెంట్ కోసం మనం చూస్తున్నాం. మేబీ 10 పాయింట్స్ తీసుకొని ట్రై చేస్తాం గైస్. అది 15 చాలా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది నాకు తెలిసి. అట్లీస్ట్ ఇక్కడ దాకా వెళ్దాం ఇమీడియట్గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఓకే, చలో 800 ప్రాఫిట్ గైస్. చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి 800, 700 అనిపిస్తుంది. అదే నేను పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేస్తుంటే ఆబ్వియస్లీ అక్కడ 8,000, 18,000, 28,000, 38,000 ఉంటున్నాయి. చిన్న గ్రీన్ రెడ్ రాగానే చూడండి ఎంత పెద్ద రెడ్ వస్తుంది ఇక్కడ. క్విక్ మూమెంట్స్. మేబీ మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్తుందేమో, మేబీ, ఐ డోంట్ నో. ఈ క్యాండిల్ షార్ప్ బయింగ్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు గైస్. ఈ క్యాండిల్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు కిందికి పోతుందా పైకి పోతుందా అని. ఇఫ్ ఇన్ కేస్ 16 సెకండ్స్లో ఇది నాకు డౌట్ అనిపించింది అనుకోండి, నేను కట్ చేయని ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ క్యాండిల్ బట్టి మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ క్యాండిల్ కిందికి పోతుందా పైకి పోతుందా. మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ తీసుకున్నాం, సేఫ్ పొజిషన్. ఓకే, ఐ థింక్ ఇది కిందికి పోతుంది గైస్, చెప్పలే. సరే, నేను చిన్న ప్రాఫిట్ తీసుకున్నాను బికాజ్ ఐ ఫెల్ దట్ ఇది కిందికి పోయి మళ్ళీ పైకి పోతుంది. సో కరెంట్లీ అయితే చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ట్రేడ్ చేయకపోతే బెటర్ అది, బట్ ఇట్స్ ఓకే. మీరు చూసుకున్నట్లయితే 135 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఓకే, చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా గైస్. దీంట్లో వేస్తాను, నేను దీంట్లో అమౌంట్ వేస్తాను. నేను చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా బికాజ్ నేను నా డెస్క్టాప్ లేదు, నేను హాట్స్పాట్తో ట్రేడ్ చేస్తున్నాను. సో నేను పెద్ద అమౌంట్ రిస్క్ పెట్టాలనుకుంటలేను, అందుకే నేను ఇట్లా ట్రేడ్ చేస్తున్నాను గైస్. ఓకే, ఆగండి, ఒక మంచి సెటప్ దొరుకుతుంది ఇప్పుడు, అప్పుడు మనం బై చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి రిజెక్షన్ దొరికిందంటే ఇంకా కాల్ సైడ్ బై చేసుకోవాలి, పుట్ సైడ్ బై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది చూడండి, ఇది బ్రేక్ చేసిందంటే పుట్లో స్ట్రాంగ్ అయిపోతుంది. చాలా స్లో ఉంది మార్కెట్, ఇట్స్ నాట్ గుడ్ టైం టు ట్రేడ్ ఇంత స్లోగా, బట్ చూద్దాం, ఆగండి. ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి, అగైన్ ట్రెండ్ లైన్కి వచ్చి మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందంటే నేను మళ్ళీ బై చేస్తాను సేమ్ స్ట్రైక్ ప్రైస్లో. ఓకే, వెయిట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయండి, మనం రెగ్యులర్గా ట్రేడ్ చేద్దాం. క్రిప్టో లైవ్ చేస్తా గైస్ నేను సూన్. నాకు జస్ట్ నాది డెబిట్ కార్డ్ తోటి బింగెక్స్లో డబ్బులు వేసుకొని అవ్వట్లేదు అనమాట, ఏదో ఇష్యూ ఉంది. సో నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను, ఒకవేళ అది అప్రూవ్ అయిపోయిన తర్వాత నేను అట్లీస్ట్ ఒక 1 lakh 2 lakh దాంట్లో వేసి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నాకు ఎందుకు ఆప్షన్ బయింగ్ కన్నా నాకు క్రిప్టో ఈజ్ సేఫ్ అనిపిస్తుంది గైస్. పోతే ఎంత పోతుంది, వస్తే ఎంత వస్తుంది ఒక క్లారిటీ ఉంది. కానీ దాంట్లో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, ఎందుకు తెలుసా, ఎక్కువ ట్రేడ్ చేయలేము, చేస్తే 3 to 5 చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఫీజు ఉంటుంది కదా, అది కట్ అవుతుంటుంది అనమాట డాలర్స్లో. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూడండి, నేను ఒకవేళ ఇక్కడ నేను బుక్ చేసుకోకపోతే ఇంత పెద్ద ఫాల్ దొరికింది, అందుకే జాగ్రత్తగా చేయాలంటారు. పుట్ సైడ్ స్టార్ట్ చేసా, ఏం లేదు చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉందా, ఇది క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, అంటే క్యాండిల్ ఫుల్గా 5 minutes క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ట్రెండ్ లైన్ కట్ చేసి అప్పుడు నేను పుట్లో ఎంటర్ చేస్తాను. అప్పుడు దాకా చేయాలి, ఎందుకు తెలుసా, మనకు కన్ఫర్మేషన్ కావాలి. క్రేజీ ఫార్వర్డ్ లైన్ గైస్, వావ్. అండ్ చూడండి, ఇంత కొంచెం పైకి పోగానే ఇంత పైకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ హౌ ఈజ్ ఆప్షన్. నేను ఫుల్ వీడియో చేస్తున్నా గైస్, మీరు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడ ట్రేడ్ చేయాలనో, ఎక్కడ ట్రేడ్ చేయొద్దు, ఎక్కడ పేషెన్స్తో ఆగాలనో, అదంతా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట.
ఓకే, ఆల్వేస్ పేషెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కింది పడుతున్నాను ఇమీడియట్గా తీసుకోలేదు కదా ఇది. కొత్త వాళ్ళు ఏం చేస్తారు సరే కింద పడుతుంది, నేను కూడా ఫస్ట్ అదే చేస్తున్నాను యాక్చువల్లీ. అది పడుతుంది కదా అది ప్రాఫిట్ తీసుకొని అని అనుకుంటారు. ఇంత ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చి అట్లా అనుకుంటారు. అట్లా చేస్తే మీరు రైట్ వే కాదు గైస్. ఇట్స్ నాట్ ద రైట్ వే టు ట్రేడ్. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతా అనుకున్నా, ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఐ గెస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే తీసుకోవచ్చు మేబీ, చూద్దాం. ఇంకో 26 సెకండ్స్ ఉంది గైస్. ఈ ట్రెండ్ లైన్ అండ్ ఇది కూడా కట్ అయి ఆగాలి, అప్పుడే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 120 అంటే 120 ఇంటూ 200 24,000 ఇది తీసుకోవచ్చు యాక్చువల్లీ. చూద్దాం. ఓకే, మంచి ప్లేస్లో ఎండ్ అయింది గైస్. ఒక చిన్న విగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈఎంఐ దాకా మనం కొనుక్కుందాం. ఓకే, పుట్టు కొనుక్కుందాం. ఓకే, పుట్ బై చేసుకున్నా గైస్. ఈఎంఐ కన్నా కిందికి క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే, ఎందుకు కొనుక్కున్నా అంటే ఇక్కడ ట్రెండ్ లైన్ కట్ చేసి క్యాండిల్ ఎండ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, వస్తే స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది. ఓకే, దానికోసం నేను ట్రేడ్ తీసుకున్నాను. కరెంట్లీ 41 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, మళ్ళీ 48 రూపీస్ నెగిటివ్లో అయింది. ఈ ఈఎంఐ ఉంది చూడండి 114, దానికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే, ప్లాన్ క్లారిటీగా ఉండాలి. ఓకే, ఈ క్యాండిల్ చూడండి క్రేజీ, కొంచెం పైకి పోగానే ప్రీమియం ఇంత పైకి పోతుంది. మేబీ అందరూ కాల్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఓకే, అందుకోసం ఇంత ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది. బికాజ్ ఆల్రెడీ మార్కెట్ చాలా పడ్డది కదా, ఇంకెంత అని పడుతుంది చెప్పండి. క్రేజీ పుల్ బ్యాక్ 21 నుంచి 30 పాయింట్స్. వావ్, గుడ్. బట్ ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఇది కూడా బ్రేక్అవుట్ పైకి వెళ్తే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి ఫాల్ అయితే స్ట్రాంగ్ ఫాల్ దొరుకుతుంది. కమాన్, ప్యానిక్ అవ్వద్దు ఎప్పుడు. ఎందుకు తెలుసా, ఈ అమౌంట్ నాకు పర్సనలీ అయితే ఇది సంథింగ్ చిన్న అమౌంట్ ఫర్, ఎందుకంటే నేను పెద్ద పెద్ద లాసెస్లో చూసిన. సో నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే ఓకే, ఐ థింక్ ఐ షుడ్ బుక్ ద లాసెస్ గైస్. వెయిట్ చేద్దాం ఆగండి. ఇంత మంచి క్యాండిల్ చేసి చూడండి, ట్రెండ్ లైన్ కట్ చేసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని మేబీ ఓకే బ్రేక్అవుట్ అయ్యి కింద పడుతుంది అనుకున్నాను నేను, బట్ పడలే. బట్ చూద్దాం ఆగండి. ఈ క్యాండిల్ ఈఎంఐ కన్నా పైన ఎండ్ అయితే ఇది ఎక్కడున్నా నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. ఓకే, ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయితే నేను హోల్డ్ చేస్తాను. ఓకే, సింపుల్, ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్. నైస్. కమాన్, ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది గైస్. నేను పెద్ద ప్రాఫిట్ కోసం వెయిట్ చేసిన కాబట్టి ఈ డైరెక్షన్లో ట్రేడ్ చేసి హోల్డ్ చేస్తున్నా. ఒకవేళ బయింగ్ అయితే నేను ఎక్కువ హోల్డ్ చేయకపోతున్నాయి, ఎందుకంటే బయింగ్ సైడ్ ఎక్కువ స్కోప్ లేదు. చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. పుట్ట అయితే కింద పెద్ద గ్యాప్ ఉంది, అందుకోసమే నేను హోల్డ్ చేస్తున్నాను. ఓకే, కమాన్, ఇది బ్రేక్అవుట్ అయిపో. ఈ కిందది లైన్ బ్రేక్అవుట్ అయిపోతే మనకు ప్రాఫిట్ వస్తుంది గైస్.
ఇక్కడ ఒక సపోర్ట్ ఉందని చెప్పేసి నేను గీసా గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ ఫాల్ దొరుకుతుంది మనకి. పేషెన్స్ ఈజ్ ద కీ అంటారు చూడండి. ఎంత ఫాలో అవుతున్నా ఎందుకు హోల్డ్ చేసా అంటే యాజ్ ఐ నో డౌన్ సైడే ఉంది మార్కెట్ ట్రెండ్ అని. ఓకే, అందుకోసం హోల్డ్ చేసా. అది కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది. ఓకే, బట్ మన ఏం కాస్ట్ టు కాస్ట్ రావడము, లాస్ రికవర్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం, ప్రాఫిట్లో ఉండడం, గ్రీన్లో ఉండడం మన ఎయిమ్. ఓకే, ఒకవేళ లాస్ రికవర్ చేయాలంటే ఇక్కడ గ్రీన్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇది లాస్ అయినా పర్లేదు గైస్, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ మనం ప్రాఫిట్లో ఉండాలి, అదే మన ఎయిమ్. ఓకే, లాస్ రికవరీ కోసం రాలే మనం మార్కెట్కి. లాస్ రికవరీ కోసం వస్తే అసలు మార్కెట్ రావడం ఎందుకు? ఉన్న పైసలు బ్యాంక్లో పెట్టుకొని కామ్గా కూర్చోవచ్చు కదా ఇంట్లో. లాస్ రికవరీ ఈజ్ నెవర్ ద ఎయిమ్. చలో 700 ప్రాఫిట్, 800 కమాన్, నైస్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది. ఇంకొకటి చూద్దాం, జాగ్రత్తగా చేద్దాం. 500 ప్రాఫిట్ చూడండి. ఇప్పుడు కూడా నేను బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్, ఎందుకంటే చిన్న అమౌంట్తో చేసాం. 500, 600 ఈజ్ మోర్ దాన్ విత్ 20,000 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, 25,000 ఇన్వెస్ట్మెంట్. ఎందుకు బుక్ చేసుకోలేదంటే ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మన సైకాలజీ అట్లనే అయిపోతుంది. మేబీ నాకు ఇక్కడ లాస్ రావచ్చు, లాస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ చిన్న ప్రాఫిట్లో ఎప్పుడు ఎగ్జిట్ చేయవద్దు. మన సైకాలజీ స్ట్రాంగ్ కావాలంటే గ్రీన్లో వచ్చినప్పుడు హోల్డ్ చేసుకోవాలి, రెడ్ ఎక్కువసేపు వచ్చినప్పుడు ఎగ్జిట్ కొట్టేసాను, సింపుల్. ఓకే, నేను యాక్చువల్లీ ఈ అట్లీస్ట్ ఒక 1000 ఇది బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటున్నా గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ దాకా పడుతుంది, చూద్దాం ఆగండి. నైస్, సూపర్, నైస్ గైస్, మంచి మూమెంట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 1600 మైనస్లో ఉండే గ్రీన్లో వచ్చింది చూసారా. చలో ఇంకొక మూవ్. నాకు ఎందుకో ఇక్కడ దాకా వస్తుంది అనిపిస్తుంది, 137 దాకా. బట్ పెద్ద చాలా ఎక్కువసేపు అయిపోతుంది అది. నేను జస్ట్ పెద్ద ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. ఓకే, కమాన్. ఎంత టెంప్ట్ చేస్తుంది చూడండి, కిందికి పోతుంది. అరే లాస్ అయిపోతుంది, బుక్ చేసుకోవాలని. ఇది లాస్ కూడా రానివ్వండి, నో ఇష్యూస్. సైకాలజీ స్ట్రాంగ్ కావాలంటే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయినప్పుడు మంచి ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు మన సైకాలజీ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఒకవేళ లాస్ అయింది అనుకోండి, ఇట్స్ ఓకే, ఎక్కువ దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. చూడండి, ఈ క్యాండిల్ ప్రకారం అయితే కిందికి పడుతుంది. ఓకే, నైస్, 1300. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. 1200 to 1300 ప్రాఫిట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఈ ట్రేడ్లో 1300 రూపీస్ ప్రాఫిట్ అయింది. చాలా తక్కువ అమౌంట్లో ట్రేడ్ చేసి మనం 1500 ప్రాఫిట్ చేస్తాం. మీరు కూడా చిన్న అమౌంట్లో ట్రేడ్ చేస్తారనుకోండి, లాస్ అయినా 2000, 3000, 5000 లోపల లాస్ అయింది అనుకోండి, మీరు కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టు. ప్రాసెస్ ఫాలో అయితే చూడండి, ఇది రిజల్ట్. ప్రాసెస్ ఫాలో అయినోడు, డిసిప్లిన్ ఫాలో అయినోడు, సైకాలజీ ఫాలో అయినోడు, పేషెన్స్ ఉన్నోడు ఏం చేసినా వాని ప్రాఫిట్లోనే ఉంటాడు గైస్. వానికి ఎప్పుడు సక్సెస్ వాడిని వదిలేసిపోదు. కానీ ఇది డిసిప్లిన్, సైకాలజీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఫాలో అవ్వాలి. అదే కష్టం నాకు. హార్డ్ వర్కింగ్ అంటే కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్తా మోయాలనుకోండి, బస్తా మోసేస్తారు కష్టపడి. కానీ అదే బస్తాని ఇన్ని సంవత్సరాలని, ఇన్ని నెలలని కంటిన్యూస్గా అదే టైంకి ఎగ్జాక్ట్గా అన్ని బస్తాలే మోయే
కేపబిలిటీ ఉందనుకుంటే వాని బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎప్పుడైతే వాని బ్రెయిన్ షార్ప్ అవుతుందో వాడు డిసిప్లిన్ అవుతాడో, వాడు సైకాలజీ స్ట్రాంగ్ అవుతాడో, వాడిని ఎవ్వడు ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది తెలుసా, ఇక్కడ దాకా పోయింది మనది. ఓకే, మన సైకాలజీ వీక్ అయిపోయింది. అరే 1600 లాస్ అయింది, ఇంకా వద్దు. బట్ నేను ఏం చూసాను అంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ట్రెండ్ లైన్ కట్ అయిపోయింది కదా. సో ఇది ఇక్కడ దాకా పడినా పడుతుంది, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. బట్ ఆప్షన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ప్రీమియం ఇమీడియట్గా రివర్స్ అయిపోతుంది అనమాట. అందుకోసానికి నేను బుక్ చేసుకున్నాను. సింపుల్. ఇంకోటి ఏంటంటే ఇంత కిందికి వచ్చేసింది, -1600 అయింది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే లాస్ బుక్ చేసుకున్నాం. నేను ఏం చేసిన, హోల్డ్ చేసిన. ఎందుకంటే దీనికన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. చూడండి, ఇప్పుడు కూడా బై చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు బై చేయాలి. బికాస్ కరెంట్ పోయింది గైస్, నేను మీకు చెప్పలే, కరెంట్ పోయింది, ల్యాప్టాప్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, నా మానిటర్ లేదు. సో నాకు చిన్న స్క్రీన్లో చూసి ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను తక్కువ అమౌంట్తో చేస్తున్నా. ఒకవేళ మాకు పెద్ద మానిటర్ వైఫై కనెక్ట్ రెడీగా ఉంటే నేను పెద్ద ట్రేడ్ చేసుకుంటుండే. ఓకే, ఇది పడుతుంది గైస్, నాలుగు ఇక్కడ దాకా పడుతుంది, తీసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్. ఇదే ఎక్స్పీరియన్స్ అంటారు. అరే వచ్చింది కదా మన డైరెక్షన్లో, మళ్ళీ కొనుక్కుందాం. మార్కెట్ 3 గంటల దాకా ఓపెన్ ఉంది కదా, కొంటేనే ఉందాం. కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది, కొంటేనే ఉందాం, పైసలు వస్తాయి. అట్లా చేసారంటే బిస్కెట్ అయిపోతారు. ఇంకో చూడండి, బిస్కెట్ అయిపోయారా. సో దట్స్ హౌ వీ నీడ్ టు ట్రేడ్ గైస్. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, డబ్బులు చాలా ఇంపార్టెంట్. సేఫ్గా ట్రేడ్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, మనం మంచిగా ఫన్ కూడా చేసాం. ఉట్టి ట్రేడింగ్ సోది బోరింగ్ ట్రేడింగ్ కాకుండా మనం మంచి ఎంటర్టైన్మెంట్ కొన్ని ప్లాన్ చేద్దాం ఫ్యూచర్లో. మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే చేద్దాం. ఓకే, ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్ గైస్. ఇది చిన్న అమౌంట్ అని అనుకోకండి, మనం పెట్టిన క్యాపిటల్కి ఇది గుడ్ రిటర్న్స్. ఓకే, మనం తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాము, 150 క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి గుడ్ రిటర్న్స్. 10 లక్షలు ఉన్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, సింపుల్. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ 15,000, 25,000, 1,50,000 కూడా వస్తుంది. మన ఛానల్లో నేను చూపిస్తాను, నేను 1,50,000 ప్రాఫిట్ అయిందని సూన్. కానీ దానికి ఒక డెడికేషన్, దానికి ఒక నా మైండ్ కూడా పీస్ అవ్వాలి కదా. నాకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. నేను ఈ ట్రేడింగ్ ఒకటే కాదు, నేను మల్టిపుల్ థింగ్స్ చేస్తుంటాను అనమాట. జాబ్ కాకుండా ఇంకా కొన్ని చేస్తుంటాను, అవి మీకు సూన్గా చెప్తా. బట్ ప్రస్తుతానికి మీకోసం ఈ ట్రేడింగ్ వీడియోస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.